వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు తీర్థ టెంపుల్ బాలి ఇండోనేషియా. నేను మీ శ్రీనివాస్ ఆచారి. ఈ మందిరం యొక్క చరిత్ర, ఆధ్యాత్మికత మరియు వాస్తుకల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది తాంపక్ సిరింగ్ అనే పట్టణానికి దగ్గరలో ఉన్న హిందూ ధార్మిక దేవాలయం లేదా బాలినీస్ హిందూ పవిత్ర నీటి దేవాలయం అంటారు. ఇక్కడికి హిందువులు కర్మశుద్ధికై వస్తారు. ఇది కూటా నుండి దాదాపు 51 కిలోమీటర్ల దూరంలో గలదు. అంటే దాదాపు 1.5 అవర్ జర్నీ అన్నమాట. ఈ మందిరం స్థల పురాణం ప్రకారం ఇది ఇంద్రదేవుడు నిర్మించి త్రిమూర్తులకు మరియు వరుణుడికి అంటే వానదేవుడికి అంకితం ఇవ్వబడిన అతి పవిత్రమైన హిందూ దేవాలయం అన్నమాట. బాలిలో విదేశీయులు ఏ మందిరాన్ని దర్శించుకోవాలన్నా ఇంక్లూడింగ్ హిందువులు, ఇండియన్ హిందువులు కూడా ఛార్జ్ చెల్లించాల్సిందే. ఈ తీర్థ టెంపుల్లో పెద్దలకు 250 రూపాయలు ప్రవేశ రుసుము, చిన్నపిల్లలకు 125 రూపాయలు అనమాట. సో ఇందులోనే ఒక సారంగ్ అంటే దోవతి, దాన్ని అదిమి పట్టే ఒక వేస్ట్ సాస్ అంటారు, అది ఇస్తారు. దానికి ప్రత్యేకంగా రుసుమేమి తీసుకోరు. సో ఇక్కడ కట్టేది సారంగ్ అన్నమాట. సారంగ్ దోతి లాంటిది కట్టి దానిపైన ఒక టవల్తోని వేస్ట్ సాస్ అని కడతారు. మీరు ఏ మందిర ప్రవేశం చేసినా ఈ సారంగ్ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్, లేకపోతే ఎంట్రీ ఇవ్వరు. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ గేట్ ఉంది కదా, ఇది టెంపుల్ యొక్క మెయిన్ ద్వారం అన్నమాట. ఈ 2 రాతితో చేయబడింది. ఇది బాలినీస్ టెంపుల్ యొక్క ముఖ ద్వారం అన్నమాట. దీన్ని క్యాండీ బెంటర్ అంటారు. ఈ ఆలయ సముదాయాన్ని 3 ప్రాంగణాలుగా విభజించారు. మొదటి ప్రాంగణంలో మండపాలు, కమ్యూనిటీ వర్షిప్ జరుగుతాయి. రెండవ ప్రాంగణంలో పవిత్ర నీటి కొలనులు, నీటి చెల్మలుంటాయి. మూడవ ప్రాంగణము అతి ముఖ్యమైన పూజలు జరుగుతాయి. ఇక్కడ ఆలయ మూల విరాట్లు కొలువై ఉంటారు. ఇది మన గర్భగుడి లాంటిదన్నమాట ఈ బాలినీస్ టెంపుల్లో. అక్కడ కనిపిస్తున్న ఆ తోరణం వచ్చేసి గర్భగుడికి దారి. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహము ప్రతి బాలి మందిరంలో ఉంటుంది. ఎందుకంటే ఇవి ఆత్మల నుండి మందిరాన్ని, ప్రజలను కాపాడుతాయని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. ప్రతి బాలినీస్ మందిరం గర్భగుడి బయట ఇలాంటి పవిత్ర జలం యొక్క పాత్ర ఉంటుంది. తుంగ ద్వారా దానిని తలపై చల్లుతారు. ఈ పవిత్ర జలము ఆధ్యాత్మిక మలినాలను మనుషుల నుండి తొలగిస్తాయని బాలినీస్ ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం. మనం ఇప్పుడు అతి ముఖ్యమైన 3వ ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నాం. ఎదురుగా కనిపిస్తున్న ఆ కళాత్మకమైన కట్టడం సాక్షాత్తు మహాదేవునికి అంకితం చేయబడ్డ స్తూపం. సో ఇప్పుడు మనము ఈ మందిర సముదాయాన్ని ఇంత కళాత్మకంగా నిర్మించింది ఎవరో తెలుసుకుందాం. బాలి రాజ్యాన్ని వర్మదేవ అనే వంశపు రాజులు 10వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు చాలా గ్రేట్గా పరిపాలించారన్నమాట. వీరిలో ఒక రాజైన వర్మదేవ 962 ఏడీలో ఎంతో కళాత్మకంగా ఈ మందిర సముదాయాన్ని అయితే నిర్మించిండు. ఆ తర్వాత అంటే 14వ శతాబ్దంలో బీజంగ్ సామ్రాజ్యపు రాజులు, 16వ శతాబ్దంలో గిల్జెల్ సామ్రాజ్యపు రాజులు దీనిని కొంచెం ఎక్స్టెండ్ చేసిర్రు, పునర్నిర్మించారు అన్నమాట. ఇంతటి పురాతన చరిత్ర కలిగి ఉంది కాబట్టి ఆధ్యాత్మికంగా ఈ బాలిలో ఈ మందిరం విలజిల్లుతుందన్నమాట. ఈ తీర్థ టెంపుల్ మందిరంలోని అతి పవిత్రమైన ప్రదేశానికైతే మనం వెళ్తున్నాం. ఇది మన గర్భగుడి లాంటిదన్నమాట. ఇక్కడ సాక్షాత్ ఆ మహావిష్ణువుకు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఆ రైట్ సైడ్ చిన్న మండపంలో కూర్చున్న తెల్ల బట్టలు వేసుకున్న ఆయన ఈ ఆలయ ప్రధాన అర్చకులు. ఈ కింద కూర్చున్న వాళ్ళు భక్తులు అన్నమాట, పూజా కార్యక్రమాలు చేస్తారు అన్నమాట. వీళ్ళ బాలిని సాంప్రదాయ దుస్తులు మగ ఆడ వేసుకొని ప్రత్యేక రుసుము చెల్లించి ప్రత్యేకమైన అనుమతి తీసుకొని ప్రత్యేక పర్వదినాలలో మాత్రమే పూజ చేస్తారు. వీరు పూజకు జనరల్ గా అర్పించేది ఏంటంటే 4 రకాల వేరు రంగుల గల పువ్వులు, దాంతో పాటు బియ్యంతో చేసిన వస్తువులు కానీ, బియ్యాన్ని కానీ ఒక దొప్ప లాంటిది ఆకులతో చేసిన దొప్పలలో పెట్టి దేవునికి సమర్పిస్తారు. ఆ పువ్వులు శాంతికి ప్రతీతిగా, బియ్యము ఆత్మకు ప్రతీతిగా వీళ్ళు నమ్ముతారు. ఈ దేవాలయ సముదాయంలో ఇక్కడ కనిపిస్తున్న కొలను చాలా పవిత్రమైనదన్నమాట. చాలా చరిత్ర కలిగి ఉంది. ఇండోనేషియా ఇతిహాసాల ప్రకారం
ఈ బాలిని ఒక దుష్టరాజు మయదీనవా అనే దుష్టరాజు పరిపాలించేవాడు. తనను తాను భగవంతునిగా చెప్పుకొని ఇక్కడి ప్రజలను చాలా క్రూరంగా హింసించేవాడు. దీన్ని చూసిన ఋషులు మునులు ఇంద్రుడిని తపస్సు చేసి కాపాడుమని వేడుకొనగా ఇంద్రుడు తన సైన్యాన్ని మయదీనవా పైకి పంపిస్తే ఇంద్రుని సైన్యము తాగే నీళ్లలో విషాన్ని కలిపి వారి మరణానికి కారకుడైతాడనమాట. అప్పుడు ఇంద్రుడు కోపగించి మయదీనవాను సంహరించి తన ఆయుధమైన వజ్రాయంతంతో భూమిని చీల్చి అక్కడి నుంచి అమృత ద్వారను పైకి తెచ్చి ఆ నీటిని ఆ సైన్యానికి తాగిచ్చి వారికి పునర్జన్మనిస్తాడనమాట. ఇది ఇండోనేషియా పురాణాలలో ఉన్న గాథ. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన మందిర నిర్మాణ శైలి, అదే ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయ సముదాయం బాలినీస్ మరియు జావనీస్ వాస్తు శైలిల కలయిక. ఈ పుణ్యక్షేత్రంలో ఎన్నో అలరించే మండపాలు, స్తూపాలు, క్లిష్టమైన శిల్పాలు, హస్తకళలు బాలినీస్ యొక్క ప్రాచీన వాస్తుకళను ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. ఈ మందిరంలోని ప్రతి శిల్పము, ప్రతి గోడ, పగోడ బాలినీస్ పురాణ ఇతిహాసాలను వివరించే విధంగా ఉంటాయి. భక్తులు వాటి లోతైన అర్థాలను తెలుసుకున్నట్టుకు పురిగొల్పే విధంగా ఉంటాయి. బాలినీస్ యొక్క పురాతన వాస్తుకళకు ఇది వారసత్వ స్వరూపంగా నిలుస్తుందన్నమాట. ఈ తీర్థ టెంపుల్ యొక్క వాస్తు శిల్పము బాలినీస్ యొక్క విశ్వోద్భావ శాస్త్రంతో అంటే కాస్మాలజీని ప్రతిబింబించే ప్రతీకారాత్మకతతో నిండి ఉంటుందన్నమాట. ఇంత గొప్ప వాస్తు శైలి దీని సొంతం. ఇప్పుడు మనం పవిత్ర స్నానం చేయడానికి వెళ్తున్నాం. ఈ స్నానం చేయడానికి వెళ్లే ముందు నా వెనకాతలు ఉన్న చూడండి, అక్కడ దాదాపు 90 రూపీస్ పే చేస్తే ఈ దోవతి, ఈ సారంగ్ ఉంది కదండి, ఇలాంటిది ఇస్తారు. దీన్ని మనం కట్టుకొని ఆ పూల్లోకి ఎంటర్ కావాలి. ఇక్కడ ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు చూడండి. ఇప్పుడు మనము ఎంటర్ అయింది అతి పవిత్రమైన నీటి కొలనులుండే ప్రాంతం అన్నమాట. ఇక్కడ 2 పెద్ద నీటి కొలనులు, దాంతోపాటు 2 చిన్న నీటి కొలనులు ఉంటాయి. దానిలో దాదాపు పెద్ద కొలనులో 13 నీటి దారులు ఉంటాయి, చిన్న కొలనులో 2 నీటి దారులు ఉంటాయి అన్నమాట. ఇదే ఆ పవిత్రమైన నీటి కొలనులు. మనం ఇంద్రుడు ఏదైతే వజ్రాయుధాన్ని ఉపయోగించి నీటి చెలిమలను అయితే తయారు చేసిండో అక్కడి నుండి వచ్చే వాటరే, ఆ నీరే ఈ నీటి ద్వారాల ద్వారా ఈ కొలనులోకి వస్తుందన్నమాట. సో ఈ పవిత్ర క్షేత్రాన్ని చూసినప్పుడు మనకు మహానందిలోని అదే గుండం గుర్తొస్తుంది. దాంతోపాటు నేపాల్లో ఉన్న ముక్తినాథ్ కూడా ఇలాంటి పోలికలనే పోలి ఉంటుందన్నమాట. మొత్తం 30 నీటి దారాలుంటాయి. అందులో 13 నీటి దారాలు చాలా ఇంపార్టెంట్. ఈ 13 అనే సంఖ్య చాలా శుభప్రదంగా బాలినీస్ ప్రజలు విశ్వసిస్తారు. మరియు వీరి క్యాలెండర్లోని ఇది చంద్ర చక్రాలను సూచిస్తుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం వచ్చి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిది. ఆ విష్ణుమూర్తికి భక్తి శ్రద్ధలతో చేతులెత్తి నమస్కరించి ఈ పవిత్ర కొలనులో 3 సార్లు మునుగుతే పునర్జన్మ ఉండదంట, జన్మ ధన్యమైపోతుందని బాలినీస్ ప్రజల ప్రగాఢ విశ్వాసము. దాంతోపాటు మన పాప కర్మలను కూడా ఈ కొలను శుద్ధి చేస్తుందంట. అప్పుడే ఈ తీర్థ టెంపుల్ యొక్క యాత్ర పూర్తి అవుతుందన్నమాట. ఈ 13లో 2 పితృదేవతలకు పూజలు చేసే వారికి కేటాయించారు. మిగతాది మాత్రం సామాన్యులు ఎవరైనా స్నానం చేయొచ్చు, సామాన్యులు ఎవరైనా వాడుకోవచ్చు అన్నమాట. సో
ఈరోజు నేను పరిపూర్ణంగా ఈ యాత్రను పూర్తి చేశాను. చాలా సంతోషంగా ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఒక అద్భుతమైన, ఒక ఆధ్యాత్మికమైన అనుభూతిని జీవితానికి సరిపడేది అందించింది ఈ తీర్థ టెంపుల్. మీకు ఒక అద్భుతమైన, ఆధ్యాత్మికమైన పురాతన మందిరాన్ని అయితే చూపించాను. మీకు చూపించడం నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ బాలి టూర్ గురించి మీరు నిరభ్యంతరంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్.